శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 12 పాదుకల పిలుపు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఇందులో మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే ఎవరైనా మాస్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళు స్వామి దర్శనానికి వస్తున్నారు అంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న స్వామి వెళ్ళకుండా ఆగిపోయేవారు। వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించి ఆ తర్వాతనే వాళ్ళు వెళ్ళిన తర్వాతనే స్వామి వెళ్ళడం అనేది జరిగేదనమాట। ఎందుకు ఏంటి అని భక్తులు అనుకున్నప్పుడు అది తెలిసేది, ఓహో వస్తున్నారు అక్కడి నుంచి, అందువల్ల స్వామి ఆగిపోయారని ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతూ ఉండేది। అది కాకుండా చాలామంది అక్కడ చెప్పింది మనకి ఇక్కడ ఏంటంటే సత్సంగ సభ్యులందరూ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్రల పారాయణ సత్సంగము చేసే భక్తులకు స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అని చెప్పి కొన్ని అనుభవాలను ఇక్కడ ప్రస్తావించుకోవడం మనం జరిగిందనమాట। అందులో చాలా మనం చెప్పుకున్నాం, ఎంతమంది వచ్చారు, స్వామి ఎంత ప్రత్యేకంగా వాళ్ళందరినీ ఆశీర్వదించారు అంటే మాస్టర్ గారి దగ్గర నుంచి సత్సంగం నుంచి వచ్చిన సత్సంగ సభ్యులకి ఎలా చాలా వాళ్ళందరికీ స్వామి ప్రసాదం ఎంతో అద్భుతంగా లభించేదన్నమాట। వారి సన్నిధి కానీ సేవ కానీ ఎంతో అద్భుతంగా, ఎంతో స్వామికి స్నానం చేసే అవకాశం ఒకరికి లభిస్తుంది, ఇట్లా ఎన్నో జరుగుతూ ఉండేవన్నమాట। అలాగే బాబాని కూడా స్వామి ఎంతో కొనియాడేవారు అనమాట, గొప్పవారు దగ్గర నుంచి వచ్చారు అని చెప్పి। ఇందులోనే కమల గారు అనే ఆవిడ వాళ్ళ మిత్రులతో కలిసి స్వామిని దర్శించి పండ్లు బిస్కెట్లు నైవేద్యం ఇచ్చారట। శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చామని చెప్పగానే స్వామి లేచి సర్దుకుని కూర్చుని తంబూరా మీటుచు చీటీ రాయించి ఆశీర్వదించి ఇచ్చారు। ప్రత్యేకంగా ఆశీర్వదించడం వల్లనే ఉండేదన్నమాట। వారి సన్నిధిలో 2 గంటలు ధ్యానం చేసుకుని తిరిగి వచ్చిన దగ్గర నుండి నా తత్వంలో చిత్రమైన మార్పు కలిగింది। చూడండి, స్వామి దగ్గరికి వెళ్ళి అట్లా వచ్చేసరికి ఆవిడ తత్వంలోనే మార్పు కలిగిందట। అంటే చూడండి అసలు అంటే మహనీయుల దర్శనం అనేది మనలో ఎంత మార్పుని తీసుకొస్తుందో అన్నది। అక్కడ కూర్చుని కాసేపు ధ్యానం చేసుకున్నందుకే ఆవిడ తత్వంలో చాలా మార్పు వచ్చిందట। అది ఇక నుంచి మనం చదువుకోవాలంటే చిరంజీవి పెసల సుబ్బరామయ్య ఇలా రాస్తున్నాడు। 1977 సంవత్సరంలో పూజ్య మాస్టర్ గారిని ప్రథమంగా విద్యానగర్లో దర్శించాను। ఈయన పెసల సుబ్బరామయ్య గారు అని ఆయన 1977లో మాస్టర్ గారిని మొదటిసారి విద్యానగర్లో దర్శించుకున్నారట। అప్పుడు మహాత్ములు శ్రీ రామభక్తులు అయిన రంగన్న బాబు గారు కూడా విద్యానగర్ వచ్చి ఉన్నారు। అదే టైంలో ఆయన గొప్ప రామభక్తులండి రంగన్న బాబు గారు అని। ఆయనకి శ్రీరాముని నిత్య సాక్షాత్కారం ఉండేది, అట్లా కనిపిస్తూ ఉండేవాళ్ళు శ్రీరామచంద్రుడు। పైగా ఆయన శ్రీరామచంద్రుడు ఈయనకి రకరకాల పళ్ళు పదార్థాలు అవన్నీ ఇస్తూ ఉండేవారట। చాలా అసలు అద్భుతంగా ఉంటాయి ఆయనవి చదువుకుంటే, ఏంటంటే రాములు వారు ఇచ్చారని చెప్పేవారట। అలాగే అప్పుడు మహాత్ములు శ్రీరామ భక్తులైన రంగన్న బాబు గారు కూడా విద్యానగర్ వచ్చి ఉన్నారు। తర్వాత 15 రోజులకు ఒకసారి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని చూచి వస్తుండేవాడిని కానీ ఏమీ మాట్లాడేవాడిని కాదు, అడిగేవాడిని కాదు। ఎందుకు వెడుతున్నానో నాకే తెలియదు, వారితో స్నేహం చేయడంలో నాకు ఆనందం। చూడండి ఎట్లా ఉంటుందో, అంటే దాదాపుగా చాలామందికి ఇట్లాగే ఉండేది మాస్టర్ గారి దగ్గర। ఈయన ఏం చేసేవారట, 15 రోజులకు ఒకసారి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని చూసి వస్తూ ఉండేవారట, కానీ ఏం మాట్లాడేవారు కరెక్ట్, మాస్టర్ గారితో ఏమీ అడిగేవారు కూడా కరెక్ట్, ఎందుకు పెడుతున్నారో ఆయనకే తెలియట్టు। చూడండి ఎంత చాలా అసలు అది చెప్పడానికి కూడా విచిత్రంగా ఉంటుంది ఆ భావన, అట్లా ఉండేది। ఎందుకు పెడుతున్నారో ఆయనకే తెలియట్టు।
వెడుతూ ఉండేవారట, వస్తూ ఉండేవారట. వారితో స్నేహం చేయడంలో నాకు ఆనందం. ఏదో ఆయన దగ్గరికి వెళ్తుంటే ఏదో ఆనందంగా ఉంటుంది. అది ఏంటంటే మాస్టర్ గారి సన్నిధి అలా ఉండేదండి. అసలు ఆయన దగ్గర కూర్చొని అట్లా ఆయన చూస్తూ ఉంటేనే మహా ఆనందం. అన్నీ మర్చిపోయేవారట. ఎన్ని సమస్యలతో వచ్చిన వాళ్ళైనా సరే ఎంతో ప్రశాంతత. మాస్టర్ గారిని అట్లాగా చూడగానే ఎంతో ప్రశాంతత అనమాట. ఆయన దగ్గరికి ఇట్లా లాగేస్తూ ఉండేదన్నమాట వెళ్ళడం. అట్లా ఉండేది. ఆయన 2 పనులు చేయమని ప్రతిసారి నన్ను హెచ్చరించేవారు. ఈయన వెళ్ళినప్పుడల్లా మాస్టర్ గారు ఈయన చెప్పేవారట, 2 పనులు చెయ్యి అని చెప్పి ప్రతిసారి చెప్పేవారట. ఒకటి ఏంటంటే నిత్యము బాబా చరిత్ర చదవడం. ఫస్ట్ది ఏంటంటే నిత్యం బాబా చరిత్ర చదవమని చెప్పారట. చెప్పి 2 స్వామివారిని దర్శించడం, 2 వెంకయ్య స్వామివారిని దర్శించడం. ఈ 2 చెప్పేవారట. ఎప్పుడు హెచ్చరించేవారట, బాబా చరిత్ర పారాయణ చెయ్యి, వెంకయ్య స్వామివారిని దర్శించు. ఇదే చెప్పేవారట. నేను ఈ 2 పనులు చేసేవాడిని కాదు. ఎందుకని నిజాలు చెప్పేవారు మాస్టర్ గారు? ఆ 2 ఆయన చేసేవారు కాదు. బాబా చరిత్ర చదివేవారు కాదు. ఆయన స్వామి దర్శనానికి కూడా వెళ్ళేవారు కాదు, వెంకయ్య స్వామి వారి దర్శనానికి కూడా. కానీ మాస్టర్ గారి దగ్గర కూర్చుంటే ఆయనకి ఆనందంగా ఉండేది. వస్తూ ఉండేవాళ్ళు, వెళుతూ ఉండేవారు. కానీ మాస్టర్ గారు చెప్పిన పని మాత్రం చేసేవారు కాదనమాట. చేయనని చెప్పేవాడిని కదా, అలా అని చేయనని కూడా చెప్పేవారు గట్ట. అలా ఉండేది. అలాగే అనేవాళ్ళు, చేసేవాళ్ళు కాదు. అట్లా ఉండేది. అలా 3 ఏళ్ళు గడిచాయి. చూడండి, 1 రోజు 2 రోజులు కాదు, 3 ఏళ్ళు గడిచాయట. అంటే మహాత్ములకి ఎంత ఓరిమో చూడండి. రావద్దని లేదే, 3 ఏళ్ల పాటు అన్న వస్తూనే వెళ్తూనే ఉన్నారు. ప్రతి 15 రోజులకి పారాయణ చేయట్లేదు. స్వామిని దర్శించమంటే ఈ 2 పనులు మాస్టర్ గారు చెప్పిన 2 పనులు ఆయన చేయట్లేదు. కానీ చెప్తూనే ఉన్నారట మాస్టర్ గారు. ఎంత ఓరిమి చూడండి. మళ్ళాంటి వాళ్ళకైతే 4 సార్లు 5 సార్లు లేకపోతే 10 సార్లు చెప్తాం మ్యాక్సిమం, మహా ఓర్పు ఉన్నవాడైతే. ఇంకా తర్వాత ఏమనిపిస్తుంది అసలు? అలా 3 ఏళ్ళు గడిచిపోయేట. అలా ఎంత ఓరిమి చూడండి. ఇక్కడ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మన పట్ల కూడా ఎంతో ఓరిమి అనమాట. వీళ్ళు మారుతారు అని ఒక హోప్. వీళ్ళు మారుతారు, అంత టైం మనకి ఇస్తూ ఉంటారు మనలో మార్పు తెచ్చుకోవడానికి. అలా ఓరిమితో వారు ఉంటారనమాట. అంతే కదండి. మనం ఎట్లాంటి వాళ్ళమైనా ఇంకా మనల్ని రక్షిస్తున్నారు అంటే, ఆయన మన కోరికలు తీరుస్తున్నారంటే, బాబాయ్ అయినా మాస్టర్ గారు ఏ మహనీయులైనా అదే కదా. ఎంత ఓరిమి, ఎంత ప్రేమ వారికి. అది అలా 3 ఏళ్ళు గడిచేట. తరువాత మా ఊరిలో సత్సంగం మొదలుపెట్టాక అనేక మందికి సాయి ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. తర్వాత వాళ్ళ ఊళ్ళో సత్సంగం మొదలుపెట్టిన తర్వాత అనేక మందికి బాబా ఎన్నో అనుభవాలు ఇచ్చారట. అక్కడ సాయి మందిరం నిర్మాణం కూడా ప్రారంభించాం. తర్వాత అక్కడ బాబా మందిరం కూడా అక్కడ వెలిసిందనమాట. ఆ రోజుల్లో నేను తలుపూరులో 6 మాసాలు ఉన్నాను. 6 నెలలు తలుపూరులో ఉన్నారట. నేనున్న చోటు నుండి ఆ పక్కనున్న స్థలంలో కూర్చొని స్వామి కనిపిస్తూ ఉండేవారు. తలుపూరులో ఇప్పుడు స్వామి ఉండేవారు, వెంకయ్య స్వామి గారు ఉంటే ఆయన అక్కడ ఈయన పెసల సుబ్రహ్మణ్య గారు కూర్చున్న ప్లేస్ నుంచి స్వామి కనిపిస్తూ ఉండేవారట చూస్తే. కానీ ప్రత్యేకంగా వెళ్ళి ఆయనను దర్శించలేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి దర్శించుకోలేట ప్రత్యేకంగా. మామూలుగా అక్కడ కూర్చుని ఆయన కనిపిస్తూ ఉండేవారు, చూసేవారు అనమాట. తరువాత నేను కలిచెడులో ఉండను ఆరంభించాక ఒకరోజు వార్ధలోని గాంధీ గారి ఆశ్రమం నుండి ఒక సన్యాసి నా వద్దకు వచ్చి తనకు స్వామివారి దర్శనం చేయించమని కోరాడు. సరే, ఒకసారి ఆయన కలిచేడులో ఉన్న తర్వాత ఒకరోజు అక్కడ ఆయన ఒక సన్యాసి వచ్చారట. వచ్చి ఈయన దగ్గరికి వచ్చి నాకు స్వామి దర్శనం చేయించండి, వెంకటస్వామి వారి దర్శనం అని చెప్పి కోరారట. ఆ రూపంలో సకల సాధు స్వరూపమైన దత్తస్వామి నాకు సద్గురు దర్శనం ప్రసాదించదలచారని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకి తర్వాత ఆయనకి అర్థమైంట, అంత జరిగిపోయిన తర్వాత అర్థమైందట. ఆ రూపంలోనే దత్తస్వామి నాకు సద్గురు దర్శనాన్ని ప్రసాదించదలిచారు అని చెప్పి ఆయనకి తర్వాత అర్థమైందనమాట. అంతా అయిన తర్వాత నేను ఆ సాధువుని తీసుకుని వెళ్ళేసరికి స్వామి చుట్టూ ఎన్నడూ చేరినంతమంది జనం చేరి ఉన్నారు. ఈయన సరే ఆ సన్యాసిని ఆయన తీసుకుని వెళ్ళారట. ఆ సాధువుని తీసుకెళ్ళేసరికి స్వామి చుట్టూ ఎప్పుడూ లేనంతమంది జనాలు ఉన్నారట. ఇంతలో స్వామి ఆ సాధువును ప్రత్యేకంగా పిలిపించి ఆశీర్వదించారు. ఇంతట్లో ఆయన పిలిపించారట ఆయన్ని.
ప్రత్యేకంగా ఆశీర్వదించట. వారు వ్రాయించి ఇచ్చిన ఆ చీటీలో ఆ సాధువు ఏ తేదీన సన్యసించినది, అతని సాధన ఎప్పుడు సఫలమయ్యేది కూడా స్పష్టంగా రాయించారట. అప్పుడు రాశారట ఆయన, ఆ సాధువు ఏ తేదీలో పుట్టారు, ఆయన సాధన ఎప్పుడు సఫలం అవుతుంది అనేటువంటిది కూడా, అంటే అతని భూత భవిష్యత్తులు కూడా ఆయన రాసేశారనమాట అందులో. చివరకు నిన్ను ఆ కలిచేడు ఆయన తీసుకువచ్చాడు అని చెప్పారట. చివరిలో చెప్పారట, నీకు కలిచేడు కదుగో ఆయన ఉన్నారు కదా అక్కడ, ఆయన తీసుకొచ్చారు అని చెప్పారట. పెసల సుబ్రహ్మణ్య గారిని చూపించి, నేను స్వామిని దర్శించకున్నా వారి రూపంలో సాయి దృష్టి నన్ను గమనిస్తూనే ఉన్నదని అర్థమయ్యింది. అప్పుడు ఆయనకు అర్థమైంట సుబ్రహ్మణ్య గారికి. ఏమనంటే, నేను వెంకయ్య స్వామి వారిని దర్శించకుండా ఉన్నా సరే వారి రూపంలో ఉన్న సాయి దృష్టి నన్ను గమనిస్తూనే ఉంది అని చెప్పి, అంటే బాబా గమనిస్తూనే ఉన్నారు అని చెప్పి. అందరు మహనీయులు ఒకటే కదా, వారి ఆంతర్యం ఒకలానే ఉంటుంది, వారి తత్వం అనేది ఒకలానే ఉంటుంది. అది అయినప్పటికీ నాకు అప్పుడు స్వామిపై విశ్వాసం ఏర్పడలేదు. అయినా సరే ఆయన చూసిన స్వామి మీద ఆయన విశ్వాసం కలగలేట. కానీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారి గురించి చెప్పే మాటలను బట్టి నా మిత్రులతో వారి గురించి నేను కూడా ప్రశంసగా చెబుతుండేవాడిని. కాకపోతే మాస్టర్ గారు చాలా గొప్పగా చెప్పడం అనేది ఈయనకి జరిగిందనమాట. ఆయన గురించి, వెంకయ్య స్వామి వారి గురించి అవన్నీ మాత్రం మిత్రులతో ఈయన చెప్తూ ఉండేవారట, మాస్టర్ గారు చెప్పినవన్నీ. అప్పుడప్పుడు వారిని ఆరంభించాను. క్రమంగా ఏమైందంటే అప్పుడప్పుడు స్వామి దగ్గరికి ఆయన వెళ్తూ ఉండి దర్శించుకుంటూ ఉండేవారట. ఒకప్పుడు శేషగిరిరావు గారు చెప్పుడు మాటలు విని స్వామిని తక్కువ చేసి మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు శేషగిరిరావు గారు అనే భక్తుని ఆయన ఏం చేసేవారట, చెప్పుడు మాటలు విని. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అండి. మహనీయుల గురించి ఇలా సంశయాలు ఇవన్నీ వస్తుంటాయి, ఎవరో ఏదో అంటూ ఉంటారు. ఇప్పుడు అదే కదా బాబా గురించి అదే జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఏవేవో చెప్తున్నారు, అది నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు, లేదు కానీ గట్టిగా పట్టుకున్న వాళ్ళు మనలానే ఉన్నారు. ఇట్లా ఒకప్పుడు శేషగిరిరావు గారు చెప్పుడు మాటలు విని స్వామిని తక్కువ చేసి మాట్లాడేవారు. ఆయన చాలా స్వామిని తక్కువగా మాట్లాడేవారట, తక్కువ చేసి. అది తగదని స్వామిని పరీక్షించుకోమని చెప్పాను. అప్పుడు ఈయన అన్నారట, అది తగదు, తప్పు, నువ్వు కావాలంటే పరీక్షించుకో ఆయన్ని అని చెప్పారట. స్వామి వారిని ఎవరూ తాకడానికి వీలు లేదు, స్వామివారిని ఎవరూ తాకడానికి వీల్లేదు, ఆయన ముట్టుకోవడానికి వీల్లేదు, ఆయన ఆజ్ఞ ఉంటే తప్ప. కనుక మనం అడుగకనే ఆయన మన చేత నూనె పూయించుకోవాలని ఎవరేమిచ్చినా చేయి చాపని స్వామి మనం తీసుకెళ్ళిన శనగలు బెల్లం ఆయనే స్వయంగా చేయి చాచి పెట్టించుకుంటే వారు మహాత్ములని నమ్ముతాను అన్నారు శేషగిరిరావు గారు. ఆయన అన్నారట, స్వామి ఎవరిని ఎట్లాగో తాకనివ్వరు కదా, ముట్టుకొనివ్వరు, అందుకని మనం అడగకుండానే ఆయన మన చేత నూనె రాయించుకోవాలి. ఎవరేమిచ్చినా చేయి చాపని స్వామి ఎవరేమిచ్చినా స్వామి తీసుకోరు, చేయి చాపరు ఆయన. అలాంటి స్వామి మనమేమో శనగలు బెల్లం తీసుకెళ్దాం, వాటిని ఆయనే స్వయంగా చేయి చాచి పెట్టించుకుంటే కనుక వారు మహాత్ములని నమ్ముతాను అనేసి ఒక పరీక్ష పెట్టుకున్నారట శేషగిరిరావు గారు. మేమిద్దరము స్వామి సన్నిధి చేరి దూరంగా కూర్చుని సాయినామం స్మరిస్తున్నాం. ఇందట్లో ఈ శేషగిరిరావు గారు అన్న బాబాని స్వామిని తక్కువ చేసి మాట్లాడేవారు, పరీక్ష పెడదాం అనుకుని వచ్చారు కదా, ఆయన ఈ సుబ్బరామయ్య గారు ఇద్దరు కూర్చొని బాబానామం స్మరించుకుంటున్నారట. అక్కడ దూరంగా కూర్చుని సాయి చరిత్ర పారాయణ, సాయి నామస్మరణ చేస్తుంటే ఎంతటి సిద్ధపురుషుల నుండైనా మనం అనుగ్రహం పొందవచ్చని శ్రీ సాయి లీలామృతంలో చదివాము. బాబా యొక్క పారాయణ అంటే మనం చదువుతున్న సాయి లీలామృతం, ఆ పారాయణ సాయి నామస్మరణ చేస్తుంటే ఎంతటి గొప్పవాళ్ళ నుంచైనా ఎంతటి సిద్ధపురుషుల నుంచైనా సరే మనం అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి లీలామృతంలో చదివారు వీరు. వెంటనే స్వామి మా వైపు చెయ్యి చాచి తినడానికి ఏమైనా పెట్టయ్యా అన్నారు. వెంటనే స్వామి చెయ్యి చాచారట. ఎవరి దగ్గర ఆయన తీసుకోరు స్వామి, అలాంటిది చెయ్యి చాచి తినడానికి ఏమైనా పెట్టయ్యా అన్నారట. శనగలు బెల్లము పొడి చేసి మేము తెచ్చినవి చేయి చాచి పెట్టించుకొని తిన్నారు. సరే వీళ్ళు అనుకున్న ప్రకారం అవి పట్టుకెళ్ళారు, శనగలును బెల్లపొడి అవి, అలాగే వీళ్ళు తెచ్చినవి చేయి చాచి అని పెట్టించుకొని తిన్నారట. కాళ్ళకు కాస్త నూనె పూస్తాయా అని అడిగి మా చేత నూనె పోయించుకున్నారు. కాళ్ళకు కాస్త నూనె పోయ్యా అని చెప్పి వీళ్ళ చేత కాళ్ళకు నూనె రాయించుకున్నారట. చూడండి, ఆయన అనుకున్న శేషగిరిరావు అనుకున్నవన్నీ జరిగాయి. అక్కడ స్వామిని పరీక్షిద్దామని వచ్చారు, ఆయన పరీక్ష పెడదామని.
నాటితో నా మిత్రుడు కూడా స్వామి భక్తుడై అప్పుడప్పుడు స్వామి డోలీ మోసేవారు. అప్పటి నుంచి ఆయన కూడా స్వామి భక్తుడైపోయారట. స్వామి ఎక్కిన డోలీ కూడా ఆయన మోస్తూ ఉండేవారట. శ్రీ స్వామికి సాయికి భేదం లేదని తెలిసి నేటికి స్వామివారిని సాయిబాబా అష్టోత్తరంతోనే పూజిస్తూ వారి సమాధి వద్ద కూడా సాయి నామాన్నే స్మరిస్తుంటాను. ఇంకా స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి బాబాకి అసలు భేదం అనేది లేదని అర్థమయ్యి వెంకటేశ్వర స్వామిని సాయిబాబా అష్టోత్తరంతో ఆయన్ని పూజిస్తూ వారి సమాధి వద్ద కూడా బాబా నామాన్ని స్మరిస్తూ ఉంటారట. నేను నిత్యము స్వామికి ఇడ్లీలు తీసుకెళ్ళేవాడిని. ఈ సుబ్రహ్మణ్య గారు రోజు స్వామికి ఇడ్లీ తీసుకెళ్ళేవారట. ఒకరోజు నేను వెళ్ళేసరికి ఒక భక్తుడు సమర్పించిన ఇడ్లీ తినేశారు. ఒకరోజు ఈయన వెళ్ళేసరికి వేరే భక్తుడు ఎవరో ఇడ్లీ సమర్పించట. ఈయన వెళ్ళేసరికి స్వామి తినేశారట. అయినప్పటికీ శ్రీ సాయి స్మరణతో నేను సమర్పించుకున్నది కూడా స్వీకరించి తినేశారు. ఈయనేమో సాయి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళారు కదా, అందుకని ఆయన తినేసినా సరే ఇడ్లీ ఈయన దగ్గర తీసుకుని మళ్ళీ ఆయన స్వీకరించి మళ్ళీ తిన్నారట. నేను ఒకసారి స్వామిని దర్శించి మా సత్సంగానికి రమ్మని ఆహ్వానించాను. ఆయన ఇప్పుడు కాదులే చూస్తాము అన్నారు. ఒకసారి అడిగారట, స్వామి మేము ఇట్లా సత్సంగం చేసుకుంటున్నాం, మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసింది అని అడిగారట. అడిగితే ఆయన ఇప్పుడు కాదులే చూస్తాం అన్నారట. ఇప్పుడు కాదు చూస్తానని అంత ఈజీనా అండి మహాత్ములు రావడం కదా. 1977 సంవత్సరం గురు పూర్ణిమ నాటికి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 13 పారాయణలు పూర్తి చేశాను. ఆయన ఏం చేశారట, అప్పుడు కూర్చుని బాబా జీవిత చరిత్ర శ్రీ సాయి లీలామృతాన్ని 13 పారాయణలు చేశారట ఆయన. తత్ఫలితంగా గురు పూర్ణిమకు ముందు రోజు స్వామి వచ్చి మా ఇంట్లో ధుని వెలిగించి అందరినీ ఆశీర్వదించారు. చూడండి ఆ ఫలితం, వాళ్ళు పారాయణ చేసిన ఫలితం ఆయనకి ఏమైందంటే గురు పూర్ణిమకి ముందు రోజుట స్వామి వీరింటికి వచ్చారట. వచ్చి ధుని వెలిగించి అందరినీ ఆశీర్వదించారట. మా ఆతిథ్యం కూడా స్వీకరించారు. వీరింట్లో చక్కగా వీరు పెట్టిన భోజనం అవి కూడా స్వామి తిన్నారట. గురు పూర్ణిమ నాడు పగలంతా అఖండనామ భజన సోదరుడు శ్రీ టీజీ శేషగిరిరావు గారు ఇంట్లో జరుగుతుండగా స్వామి కూడా కొంతసేపు భక్తులకు తమ సన్నిధి ప్రసాదించి భక్తులను ఆనందింపజేశారు. గురు పూర్ణిమ నాడు పగలంతా అఖండనామ భజన చేశారట శేషగిరిరావు గారిని ఆయన ఇంట్లో. స్వామి అక్కడికి వెళ్ళి భక్తులందరికీ ఆయన సన్నిధిని ప్రసాదించి భక్తులని ఆనందింపజేశారట. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళని స్వామి సత్సంగం జరుగుతున్న ఆ సోదర భక్తుని ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించడం సాయి కృపకు నిదర్శనం. ఎవరింటికి వెళ్ళని స్వామి సత్సంగం జరుగుతున్న ఆ సోదర భక్తుని ఇంటికి వచ్చి సత్సంగం ఎక్కడ జరుగుతుంటే అక్కడికి మహనీయులు వస్తారనమాట. పారాయణలు సత్సంగం ఇవన్నీ జరిగితే కనుక మహనీయులు వస్తారు వారి దగ్గరికి, ఆ ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించడం సాయి కృపకు నిదర్శనం. అదే బాబా కృపకు నిదర్శనం అంటున్నారు. మహాత్ములు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూచి సేవించే భాగ్యం కలిగింది. మహాత్ములు ఎలా ఉంటారో మనకు ఎలా తెలుస్తుంది కదా. అలాంటి సమయంలో వీరందరికీ మహాత్ములు ఎలా ఉంటారన్నది మనం మామూలుగా ఏముంటుంది, వెళ్తాము దర్శనానికి వచ్చేస్తాము, పెద్దగా మనకి ఎక్కువ దగ్గర నుంచి చూసే అవకాశం అంతగా ఉండదు కదా. కానీ ఆయన ఇంటికి వచ్చి అలా ఉన్నందువలన వీళ్ళందరికీ ఏమైందంటే మహాత్ములు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూచి సేవించుకునే భాగ్యం కూడా వారికి కలిగిందట. ఇంతటి మహత్తర ఆనందం ప్రసాదించగల ఈ సద్గ్రంథ పఠన సత్సంగాల విలువ ఎంతటిదని చెప్పగలం. ఇక్కడ చెప్తున్నారు, ఇంతటి మహత్తరమైన ఆనందాన్ని ప్రసాదించారు మాకు ఆయన రావడం అనేది. ఇదంతా దేని వలన అంటే ఈ సద్గ్రంథ పఠన గ్రంథాలు పఠించడం వలన, సత్సంగాల వలన, వీరు చేసుకునే సత్సంగాల వలన వాటి విలువ ఎంతటిదని చెప్పగలం. ఇంక అసలు దాని విలువ ఎంతని మనం చెప్పగలం. అంత వెలకట్టలేని విలువ అసలు ఎంత గొప్పదో చూడండి. అది పారాయణను సత్సంగం చేసుకుంటే మహనీయులు ఆశీస్సులు ఇంత అద్భుతంగా లభిస్తాయట. మనం ఉన్న చోటుకే వారు వస్తారట. అదే ఈ విధంగా స్వామి రూపంలో నాకు సాయినాథుడే లభించాడు. ఈ విధంగా వెంకయ్య స్వామి వారి రూపంలో కూడా నాకు బాబానే లభించారు అని చెప్తున్నారు ఈయన. జూన్ 20, 1974 తలుపూరులోని నారాయణదాసు ఆశ్రమంలో స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన ఎక్కువ రోజులు జీవించరని దేవుళ్ళ వెంకటయ్య మనస్సులో అనుకున్నాడు. ఇప్పుడు ఏమైందిట, 74 సంవత్సరంలో జూన్ 20న తలుపులోని నారాయణదాస ఆశ్రమంలో స్వామివారు అప్పుడు చాలా ఆయన
వీక్గా ఉన్నారట, బలహీనంగా ఉన్నారట. ఆయన ఎక్కువ రోజులు జీవించరని వెంకటయ్య మనసులో అనుకున్నట్టు. ఒక అతను అనుకున్నట్టు, అమ్మో స్వామి ఇట్లా ఉన్నారంటే ఎక్కువ రోజులు జీవించరేమో అని అనుకున్నట్ట. వెంటనే స్వామి అన్నారట, అయ్యా నేను అప్పుడే పోనే. స్వామి అన్నారట వెంటనే, నేను అప్పుడే పోను, 8 సంవత్సరముల 2 నెలల 4 రోజుల వరకు ఉండద్దా అని చెప్పారట. చెప్పేశారు అప్పటి వరకు కూడా ఆయన, అప్పటి వరకు ఉండద్దా, నేను అప్పుడే పోను అన్నారట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆ శరీరాన్ని వాళ్ళు వదిలేయగలరు. వాళ్ళు తెలుసు ఎప్పుడు అన్నది కూడా, ఎప్పుడు వదిలేయాలో కూడా శరీరం అది. సరిగా అంతకాలానికే స్వామి సమాధి చెందారు. అంతే, అంతకాలానికే స్వామి సమాధి చెందారు కరెక్ట్గా అది చెప్పినప్పటికీ 8 సంవత్సరాల 2 నెలల 4 రోజులకి. చూడండి అసలు ఆ రోజుల్లో స్వామి వారి కుటీరంలోని అన్ని పటాలకు పూజ చేసి తర్వాత స్వామివారికి ఆరతిచ్చి తర్వాత అన్ని పటాలకు ఆరతి ఇవ్వడం బుజ్జయ్య అలవాటు. బుజ్జయ్య అనే అతను భక్తుడు స్వామివారి కుటీరంలో అన్ని పటాలకు పూజ చేసేవాట, తర్వాత స్వామివారికి ఆరతి ఇచ్చేవాట, తర్వాత మళ్ళీ అన్ని పటాలకు ఆరతి ఇచ్చేవాట. అతనికి అది అలవాటు. ఒకప్పుడు స్వామి ముమ్మిడివరం బాలయోగి తన పని తాను చూచుకుని పోయేవాడేనయ్యా, మన అందరి పనులు చేస్తుండలా అన్నారట. ఆయన ఒకరోజు అన్నారట బాలయోగి గారి గురించి, తన పని తాను చూచుకొని పోయేవాడేనయ్యా, మన అందరి పనులు చేస్తుండలా అన్నారట. మరొకప్పుడు గురువయ్యతో, అయ్యా అంటే మిగతా వాళ్ళందరి గురించి సత్పురుషుల గురించి ఆయన చెప్పారనమాట. గురువయ్యతో, అయ్యా వీరబ్రహ్మం గారిలా నేను గుంట తవ్వించుకొని చాటున కూర్చోను, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసి పోతాను అన్నారట. వీరబ్రహ్మం గారి గురించి కూడా చెప్పారట. ఆయన సజీవ సమాధి అవుతారు కదా, అందుకని అలా గుంట తవ్వించుకొని చాటుగా నేను కూర్చోను, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను, నేను అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పారట. కానీ వారి నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చినట్లు, వారిలో వృద్ధాప్య చిహ్నాలు ప్రకటమవుతుంటే సేవకులకు కూడా ఇలాంటి ఆలోచనలు రాసాగాయి. సేవకులకు కూడా భయం వేసి ఉంటాం, ఏంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు అని. ఆయనలో వృద్ధాప్య చిహ్నాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా భక్తులందరికీ కొంచెం, సేవకులందరికీ కొంచెం ఆలోచనలు వస్తున్నాయి, అమ్మో స్వామి ఏంటి ఎట్లా అంటున్నారు అని చెప్పి. ఒకరు, స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అన్నారట. అంటే అయ్యా పోయేది ఎక్కడికి, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారు స్వామి. మీరు పోతే ఇంకెట్లా స్వామి, మాకు దిక్కెవరు అని అడిగారట వాళ్ళ భయం వేసి. అడిగితే పోయేది ఎక్కడికి పోతాము, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా. సూర్యచంద్రులు ఎప్పటి వరకు ఉంటారండి, ఈ సృష్టి అంతా ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు కదా సూర్యచంద్రులు కదా. అందుకని స్వామి అన్నారట, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నారట. అంటే ఎప్పటికీ ఉంటారనమాట స్వామి. మహనీయులందరూ ఎప్పటికీ ఉంటారు, పిలిస్తే పలుకుతారు అది. ఇంకొకరు, మీరు సమాధి అయితే మేము ఇండ్లకు పోకుండా భిక్షతో జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాము అన్నారు. అప్పుడు అన్నట్టు స్వామి, మీరు ఒకవేళ సమాధి అయిపోతే మేము ఇండ్లకు కూడా వెళ్ళాం, భిక్షతోనే జీవిస్తూ మీ సమాధి దగ్గరే ఉంటాం అని చెప్పారట. అప్పుడు ఆయన, అలా పని లేదయ్యా, మీరు అడవిలో కూర్చున్న అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారట. అబ్బాయి అలా మీరు భిక్ష ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎవ్వరికి, మీరు అడవిలో కూర్చున్నా సరే అన్నం వస్తుంది మీకు అని చెప్పారట. అడవిలో కష్టం కదా అన్నం, అయినా సరే మీకు వస్తుంది, అంతలా ఉంటుంది, మీరేం భిక్షం చేసుకుని ఉండక్కర్లేదు అని చెప్పారట స్వామి. అంటే ఎవరికి ఏ లోటు లేకుండా ఆయన చూసుకుంటారనమాట, అది ఆయన చెప్పింది అక్కడ. మరొకప్పుడు సేవకులతో ఆయన, ఇప్పుడు ఎవరు ఏ పని చేసుకుంటారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి, ఆ పనులలో నేనే ఉన్నాను అన్నట్టు. మీరు అన్నీ మానేసి కూర్చుంటారేమో కాదు, ఇప్పుడు అందరూ మీరు ఏ పనులు అయితే చేసుకుంటున్నారో ఆ పనులన్నీ నేను సమాధానం తర్వాత కూడా చేసుకోండి, ఆ పనులన్నిటిలో కూడా నేనే ఉన్నాను అని చెప్పారట. అటు తరువాత ఆశ్రమం ఎలా కొనసాగుతుందని భక్తులు ఆలోచిస్తున్నారు కాబోలు. స్వామి ఒకరోజు, నేను చాటుకుపోయిన 3 సంవత్సరములకు రంగనాయకుల గరుడ సేవలాగా ఇక్కడ కూడా జరుగుతుందయ్యా అన్నారు. అటు తర్వాత ఆశ్రమం ఎలా కొనసాగుతుంది స్వామి సమాధానాంతరం అని చెప్పి భక్తులు ఆలోచిస్తున్నారేమో. అందుకని స్వామి ఒకరోజు అన్నారట, ఇలా డౌట్లన్నీ క్లియర్ చేసేస్తున్నారు స్వామి, అందరికీ మనసులో వచ్చే డౌట్లు. నేను చాటుకుపోయిన 3 సంవత్సరాలకు
అంటే చాటుకుపోయిన అంటే సమాధి అయిపోయిన, శరీరం వదిలేసిన 3 సంవత్సరాలకు రంగనాయకుల గరుడు సేవలాగా ఇక్కడ కూడా జరుగుతుందయ్యా. రంగనాయకుల స్వామి గరుడు సేవలాగా అంటే ఎంతో వైభవంగా ఇక్కడ అన్నీ జరుగుతాయి అని చెప్పారట. మరొకప్పుడు ఒకరు, స్వామి మీరు సమాధి అయితే మేము ఎక్కడికి పోవాలి? ఇంకో ఆయన అడిగారట, స్వామి సమాధి అయితే మేము ఎక్కడికి వెళ్ళాలి, మీరు సమాధి అయిపోతే అని. ఆయన, ఎక్కడకు పోనవసరం లేదయ్యా, నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అన్నారట. ఎక్కడికి వెళ్తాం? మనకేమనిపిస్తుంది? ఆ మహనీయులు శరీరంతో ఉన్నంతసేపే వారి శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలేమో అనిపిస్తుంది కదా. ఈయన ఎవరో అడిగేశారు, అడిగితే ఆయన అన్నారట, ఎక్కడికి పోనవసరం లేదు, నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది. నా దగ్గర ఉంటే మీకు ఎట్లా ఉంటుందో, ఇప్పుడు శరీరంతో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, నా సమాధి అనంతరం కూడా మీరు నా సమాధి దగ్గర కూర్చుంటే అట్లాగే ఉంటుంది. వారేం శరీర పరిమితులు కాదు కదా, అంతటా ఉన్నది వారే. శరీర పరిమితులు వాళ్ళు ఎప్పుడూ కాదు మహనీయులు. అందుకని నేను ఉన్నట్లుగానే మీకు ఉంటుంది సమాధి దగ్గర అని చెప్పారట. మహాసమాధికి 1 సంవత్సరానికి ముందే చెప్పులయ్యా చెప్పులు అని పదే అడిగేవారు. మహాసమాధికి 1 సంవత్సరానికి ముందే, మహాసమాధి అవడానికి సంవత్సరం ముందు నుంచి స్వామి అనేవారట, చెప్పులయ్యా చెప్పులు అని పదే అడిగేవారట. అందుకు బదులు చెక్క పలకలు వగైరా ఇస్తే, ఇవి కావు అసలు చెప్పులు కావాలయ్యా అన్నట్ట. మనకేం అర్థం కానట్టు చెప్పులు అంటున్నట్టు స్వామి, ఏంటి ఎట్లా అంటున్నారని చెక్క పలకలు అలాంటివి ఇచ్చారట. ఇవి కావు అసలు చెప్పులు కావాలన్నట్టు. ఒకరోజు రోసిరెడ్డి కుమారుడు స్వామికి పావుకోళ్ళు చేయించి తెస్తున్నాడు. ఈరోజు రోసిరెడ్డి కుమారుడు ఏం చేశాట, స్వామికి పావుకోళ్ళు చేయించి తీసుకొస్తున్నట్ట. ఆశ్రమంలో స్వామి చెప్పులు అని అరుస్తున్నారట. అతను తెస్తున్నాడు, ఇంకా తెస్తుంటే స్వామి అరుస్తున్నారట, చెప్పులు అని అరుస్తున్నారట. అతడు పాదుకలు తేగానే స్వామి వాటిని గట్టిగా కౌగులించుకొని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు. అతను పాదుకలు తెచ్చాడు, తేగానే స్వామి వాటిని గట్టిగా కౌగులించుకుని ఎవ్వరికీ ఇవ్వలేట. ఆ పాదుకలు ఆయన దగ్గర ఉంచుకున్నారట. కాసేపు గుండెలకేసి ఎంతో ప్రేమగా అదుముకున్నారు. పవిత్రమైన ఆ పాదుకలే స్వామి నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడినాయి. ఆ పాదుకల్ని స్వామి అట్లా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నారట. ఆ పాదుకల్నే స్వామి సమాధి అనంతరము వాటిని పూరిపాకలో ప్రతిష్ఠించబడ్డాయట. కానీ ఆయన భావం ఏదో ఎవరికి తెలుసు? అది తెలిసేదాకా స్వామి తత్వం ఏదో, ఆయనను సేవించవలసిన పద్ధతి ఏదో తెలిసేదెలా? సో అందరికీ ఏం తెలుసు? ఆయన చెప్పులు అనడం కానీ, అవి తీసుకొస్తే ఆయన గుండెలకు హత్తుకోవడం కానీ ఏం తెలుస్తుంది? ఇవన్నీ మామూలుగా చూస్తుంటే ఏం అర్థం కాదు. ఎందుకు స్వామి చేష్టలు అలా ఉన్నాయి? ఎందుకు అట్లాగా? ఆ పాదుకలు ఏమిటి అసలు? వాటి గొప్పతనం ఏమిటి? ఎందుకు పాదుకలు? స్వామి ఎందుకు అలా అన్నారు? వాటి గురించి ఎందుకు ప్రస్తావించారు? అంతలా ఆయన గుండెకి ఎందుకు పెట్టుకున్నారు కదా? అది ఎవరికి తెలుసు? ఏం తెలుస్తుంది ఇవన్నీ? అది తెలిసేదాకా స్వామి తత్వం ఏదో, అసలు ఆయన తత్వం ఏమిటి, ఆయనను సేవించవలసిన పద్ధతి ఏదో, అసలు ఆయన ఎట్లా సేవించాలి, ఆ పద్ధతి ఏంటి అనేది మనకి ఏమి తెలియదు అని చెప్తున్నారు. ఎలా తెలుస్తుంది? తెలిసేది ఎట్లా అంటున్నారు మాస్టర్ గారు. ఇది మనకి దానికి వివరణ మాస్టర్ గారు ఇస్తున్నారు కింద. ఇది మనం రేపు చదువుకుందాం. అసలు ఈ పాదుకల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ విశిష్టత ఏంటి, ఎందుకు స్వామి అట్లా అన్నారు, అసలు మహనీయులు దగ్గర పాదుకలు అనేవి ఎందుకు ఉంటాయి, అసలు వాటి గొప్పతనం ఏమిటి అనే దాన్ని మనం రేపు చదువుకుందాం. మాస్టర్ గారు దాని గురించి ఏం చెప్పారు అనేది రేపు మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.